నమస్తే అండి. నేను మీ షాడో శేఖర్ని. బోనాల మీద జరిగిన పండుగ మీద మతాల సిచ్చు రేగుతుంది. గత 2 రోజుల నుంచి ఈ బోనాల పండుగని రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, మతంగా మార్చుకున్నారు. మతాలు అనేది కొంచెం హాట్ టాపిక్గా వినబడుతుంది. ఎందుకంటే బండి సంజయ్ మనకు తెలియదే ఉంది. చాలా ఇక మాట్లాడిన పవర్ఫుల్ ఉంటాయి. అది ఎంతవరకు వాస్తవా తెలియదు, కానీ ఆయన ఏది మాట్లాడినా అదొక న్యూసే. చాలా సంచలనమైన న్యూస్ ఉంటుంది అది. దాని మీద ఎందుకంటే మొన్న హైదరాబాద్ జరిగిన బోనాల పండుగ మీద ఆయన కొంచెం కామెంట్ చేశాడు. దానికి మన బండి సంజయ్ బతుకంత రాజకీయమే, మత రాజకీయమే. బండి సంజయ్ అంటే బతుకంత మత రాజకీయమే. ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు పోయిన. చూడండి ప్రజలారా, ఎందుకంటే సరే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళది రాజకీయం కాదు, మత రాజకీయం అనేది బాగా వినపడుతుంది. మరి బీజేపీ సోదరులు కూడా మరి ఆలోచించాలి మీరు కూడా. మరి మీది మత రాజకీయమా లేకపోతే మామూలు రాజకీయం అనేది చూడండి. సరే చూద్దాం అది ఏమంటున్నాడు. బోనాల పండుగలను బీజేపీ నేతలు రాజకీయాలుగా వాడుకుంటున్నారు ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని వ్యాఖ్య. మహంకాళి అమ్మవారికి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారన్న శ్రీనివాస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ బతుకంత మతం పేరుతో చెప్పుకొని రాజకీయం చేయడమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ సంస్కృతిక ప్రతీక నిలిచే బోనాల పండుగ కూడా బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసము వాడుకోవడము సరికాదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించారని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. బోనాలు ఏర్పాటుపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కౌంటర్గా ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని లౌకిక ప్రభుత్వం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కు నుంచి ఎవరో ఒకరు స్పందించాలి కదా. మరి స్పందించకపోతే మనకు బాగుండదు కదా. అంటే దానికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి శ్రీనివాస్తోని మంచి కౌంటర్ ఇప్పించారు. ఎందుకంటే మీరు మాత్రం బీజేపీ వాళ్ళు ఓన్లీ మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తారు. మేము అట్లా కాదు, మత సమానత్వము, మేము అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాము, అందరినీ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనే కాన్సెప్ట్తో ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే మరి బీజేపీ సోదరులు కూడా మరి ఆలోచించాలి, మరి మీది మత రాజకీయం అనేది. చూడు ఒక విషయం, అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే మాది కూడా ఒక రకంగా మతాన్ని, అంటే మతం అనే పదం వచ్చింది కదా, అంటే మేము కూడా మతాలని గౌరవిస్తాం. కానీ ఏ మతం కోసం అయితే మీరు అంటారో ఆ మతాన్ని కూడా మేము ఎన్ని సేవలు చేసినాం అనేది కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. హిందూ ధర్మాన్ని, ప్రాచీన ఆలయాలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 2500 కోట్లు ఖర్చు చేస్తుందని ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పునర్నిర్మాణానికి 250 కోట్లు, బాసరకు 225 కోట్లు, భద్రాచలానికి 351 కోట్లు, గోదావరి పుష్కరాల అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించామని విచారించారు. అలాగే మొయినాబాద్ వేములవాడలో 197 కోట్లు ఆధునిక గోశాలను నిర్మిస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆలయ అభివృద్ధికి ఇంత భారీగా నిధులు కేటాయించారా అని ప్రశ్నించారు. బండి సంజయ్కి చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. గట్టి సవాల్ అని, అంటే మామూలు సవాల్ కాదు, ఇది బీజేపీ వాళ్ళకు మంచి సవాలుగా మారుతుంది. అయినా మీకు కూడా కొంచెం సోయి ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇంత మంచిగా వివరాలు ఇస్తున్నారు, మరి ఇది మరి సాటుకైతే గవర్నమెంట్ అయితే కేటాయించదు, బడ్జెట్ బాగానే 8 కోట్లు కేటాయించింది అనుకో, దీని వివరాలు అడగండి. దీని వివరాలు అడిగితే ఎక్కడెక్కడ ఎంత కేటాయించినావు, ఎంత ఖర్చు చేసినావు, ఇంతవరకు ఎన్ని డబ్బులు ఖర్చు చేసినావు, ఇంకెన్ని డబ్బులు అని అడగండి. మనకు అడిగే రైట్స్ ఉన్నాయి కదా. అంటే బీజేపీ వాళ్ళే కాదు, ఎవరైనా అడగొచ్చు, సమాచార హక్కు నుంచి ఎవరైనా అడగొచ్చు. దీని వివరాలు కోరండి. ఫస్ట్ వీళ్ళ భాగవతం అంతా బయటపడతాయి కదా, నిజంగా వీళ్ళు ఖర్చు చేసిరా లేదని తెలుస్తుంది కదా. మరి దీంట్లో మీద కదా కొట్టడవలసింది. బోనాల పండుగ ఏదో వచ్చింది, దాన్ని మంచి చేయలేదు, దాన్ని నిర్వహించలేదు అదే చెప్పేసి మనం సవాల్ చేసే బదులు అదే. మళ్ళీ ఇంకోటి, సరే చాలా మేము దేశాన్ని కాపాడుతున్నాం, దేశాన్ని మొత్తం డెవలప్ చేస్తున్నాం అనేది అదొక భాగం. అయితే దేశంలో ఉన్న హిందువుకు సంబంధించిన దేవాలయాన్ని కూడా డెవలప్ చేస్తున్నాం అని చెప్పుకొస్తున్నాం బీజేపీ నాయకులు. మరి ఇప్పుడు ఈయన మంచిగా చెప్పింది కదా, సరే మా రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆలయాల అభివృద్ధికి ఎంత భారీగా నిధులు కేటాయించారా చెప్పండి. ఆయన గట్టిన అడుగుతాడు, మేము ఇంత అమౌంట్ దేవాలయాలకు కేటాయించినాం, ఇంత మేము ఖర్చు చేస్తున్నాం. మరి మీరు బీజేపీ వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో మీ బీజేపీ ఉన్నది కదా,
వాళ్ళు పరిపాలిస్తున్నారు, మరి వాళ్ళు ఎంతవరకు కేటాయించారో చెప్పని అంటారు. మరి చెప్పగలుగుతారా? చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి కదా వీళ్ళు కూడా. ఒకవేళ నిజంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగలేదు అనుకోండి, సరే మీరే ఒక విధంగా ఎవరో ఒకరు దేని గురించి ఒకరికి పట్టించుకోవాలి. సరే మీరు మతం మతం అనేది అదొక భాగం, అదే రాజకీయ నాయకులు వాడుతున్న భాగం. సరే హిందూ మన భారతదేశంలో దేవస్థానాన్ని కాపాడుతారు ఈ బీజేపీ వాళ్ళు అనేది కొంచెం వార్త వినబడుతుంది. సరే ఎంతవరకు వాస్తవం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ ఇది నిజమైతే, ఇది నిజమైతే ఇదే మీరు అనుకున్న నిజంగా మీరు మన భారతదేశంలో ఉన్న హిందూ అందరిని కాపాడాలి, దేవాలయాన్ని కాపాడాలి, మన సాంప్రదాయాలను కాపాడాలి అని మీకు ఉంటే వీటి మీద విచారణ అడగండి. చూడండి, 2,500 కోట్లు ఖర్చు చేసినట. మరి ఇది ప్రజలకు తెలియకపోవచ్చు, మంచిగా చెప్తుండే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంత కేటాయించడం అని చెప్తున్నారు. మళ్ళా 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 సవాలు కూర్చుతున్నారు. బండి సంజయ్, మీరు కేంద్ర మంత్రి కదా, మీరు ఒక్కొక్క చేతనైతే మీకు ఒకవేళ ఇదే నిజంగా మన రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కేంద్రం నుంచి కొన్ని నిధులు లేంటారు. మరి కేంద్రం నుంచి ఏ నిధులు లేకుండానే మనకు ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన జరుగుతుందా? ఒకవేళ జరుగుతుందనుకో, ఒకవేళ జరుగుతలేదనుకో, మరి అది వివరించాలిగా. అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్కు బీజేపీ మధ్యలో స్విచ్ పెట్టినట్టు అవుతుంది నాయకులు. ఎందుకంటే ఊర్లలో చాలామంది కలిసి పనిచేస్తున్నారు. ఎందుకంటే మన సూచనగా మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ చాలా చోట్ల బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఎంత ఎంత ఇబ్బందికరమే కదా ఈ మాటలు. ఇప్పుడు వాళ్ళు కొట్లాడుకోవాలి. ఇప్పుడు అది మీరేమో ఏదో ఒక న్యూస్లో ఎక్కుతారు, మాట్లాడతారు. ఇప్పుడు ఊళ్ళో ఉండి నిన్న నాకు మంచిగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అని వాళ్ళు కొట్లాడుకోవాలి. అటువంటి పరిస్థితికి ఇప్పుడు వస్తున్నాడు కదా. దీని బట్టి చూస్తే ఈ 2-3 రోజుల నుంచి బాగా న్యూస్ వీళ్ళ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. అదే రాజకీయ కుటుంబ గొడవలు. నిజంగానే వాస్తవనే శ్రీనివాస్ అంటేనే మాట్లాడేది వాస్తవే అని కాంగ్రెస్ అంటున్నారు. మరి ఇది వాస్తవం కాదు, ఇది తప్పు అని మీరు నిజంగా వాళ్ళ మీద విమర్శ చేసే బదులు వాళ్ళు చేసిన బడ్జెట్ పెట్టిన ఏ దేవస్థానాల కోసం అయితే పెట్టని చెప్తున్నారు కదా, దాని మీద మీరు విచారణ జరిపియండి. పేద ప్రజల మీద ఎట్లా వీళ్ళకు డెవలప్ చేయాలి, దాన్ని మంచిగా బతకాలని లేదు. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు కట్టాల్సింది. ఇప్పటి వరకు మొన్న పోయిన నెల జూలైలో ప్రకటించరు విద్యా సంవత్సరాలకు బకాయిలు ఇస్తాము, ఆగస్టు 15 లోపల కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పారు. దాని మీద అసలు అది లేదు, అన్ని వేరే. వైద్యం విషయంలో అసలు పేదవాళ్ళ విషయంలో ఏం లేదు. సరే పేదవాళ్ళకు ఏమైపోయినా పని, మరి దేవస్థానం కేటాయించిన డబ్బులైనా మనం అడగాలి కదా, అడిగే బాధ్యత ఉంటుంది కదా మీకు. నిజంగా బండి సంజయ్కే కావచ్చు, ఇక్కడ ఉన్న తెలంగాణ ఉన్న బీజేపీ నాయకులకే కావచ్చు, ఇది గట్టి సవాలే. బీజేపీ కార్యకర్తలకే కావచ్చు. దీని మీద ఫస్ట్ విచారణ చేసిన తర్వాత వాళ్ళ డబ్బులు అడిగిన తర్వాత నిజంగా మీ నాయకత్వం కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది అనేది మా ప్రజలు నమ్ముతారు.